ఎందుకంటే మేము ఎక్కువ నాన్ వెజ్ తింటాం కనుక అది మసాలా కూరల్లో అది ఇగురు కూరలో చేసుకున్నప్పుడు వేసుకుంటాం. ఇంకా అన్నిట్లో అదే మసాలాతో తింటే టేస్ట్ ఏం తేడా తెలియదు. అందుకని చెప్పి జస్ట్ ఉప్పు కారంతో ఫ్రై చేసేస్తాను అన్నమాట. ఇలా కాసేపు ఉంచేస్తాను పక్కన పెట్టేసి. ఇలా శుభ్రంగా కలిపేసుకుని ఈ ఘాట్లలో ఉప్పు కారం వెళ్ళేటట్టు కాసేపు ఇంచుమించు మీకు మీ ఇష్టం. ఫ్రిడ్జ్లో ఒక అరగంట పెట్టుకోవచ్చు, గంట పెట్టుకోవచ్చు. నేనైతే జస్ట్ 10 నిమిషాలు పెట్టి చేసేస్తాను ఫ్రై. ఇప్పుడు మనం బాగా ఉప్పు కారం పెట్టుకున్నవి ఒక అరగంట పాటు పక్కన పెట్టేశాను. ఇలా తవ్వ ఫ్రై అనుకోండి, అలా చేసేసుకోవడం చాలా 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 బాగుంటుంది. ఇలా చూడండి, బాగా టక్ 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 అన్నప్పుడే తిరగేయాలి, లేకపోతే అంటుకుని ఇరిగిపోతాయి. వీటిని తిరగేస్తున్నాను చూడండి. ఇప్పుడు మీకు ఇక చూసారా, అలా అన్నప్పుడు చాలా ఈజీగా మూమెంట్ అవుతుంది ఇది. అలా ఎంత బాగా వేగిందో చూసారా. మసాలాలు అది పెడితే అండి అంత క్రిస్పీగా వేగదు. చూసారా మన ఫ్రై. మనం ఇలా వేసేటప్పుడు ఇటు సైడ్ అటు సైడ్ వేగుతాయి, ఇటు సరిగ్గా వేగనట్టుగా అనిపిస్తుంది మనకి. అప్పుడు మనం ఏం చేయాలంటే ఇలా అనండి, ఫస్ట్ ఇటు వేసి వేగిందా లేదా మనం చెక్ చేయాలి. ఓకే వేగింది. ఇప్పుడు దీన్ని ఇలా నిలబెట్టుకోవాలి. అలా ఆయిల్లో మంచిగా వేగుతుంది. అప్పుడు మీకు నిలబడట్లేదు అంటే నేను చేస్తాను అండి, వేయించి అలా. అప్పుడు ఇటు సైడు మళ్ళీ కావాలంటే ఇటువైపు కూడా తిప్పుకుని 4 వైపులా వేపుకుంటే మనకి టేస్టీ టేస్టీ ఫిష్ ఫ్రై రెడీ. ఇప్పుడు ఇంకో సైడ్ తిరగబెట్టాను. అలా అన్ని వైపులా వేపుకోవాలి. మన ఫిష్ ఫ్రై రెడీ. చూసారా, ఎమ్మి ఎమ్మి ఫిష్ ఫ్రై రెడీ. ఇది ఒక సైడ్కి కనుక ఇంకొంచెం వేగితే సరిపోద్ది. ఇదండి మన ఫిష్ ఫ్రై. ఎలా ఉంది అండి? ఈరోజు సండే స్పెషల్స్ చూపిస్తాను. కీమా కర్రీ ఇంకా క్లైమాక్స్లో ఉంది, చూపించేసాను. ఆయన వేరే ఏం చూపిస్తానంటే ఇక్కడ వేడివేడిగా రైస్, తర్వాత ఫ్రై ఫిష్, చేపల వేపుడు, వేడివేడిగా రసం. ఇది మా సండే స్పెషల్. అది ఒక్క పూటకే. ఈవినింగ్ మళ్ళీ చికెన్ గారెలు చేద్దామని ప్లాన్. ఎలా ఉన్నాయి మా సండే స్పెషల్స్ తప్పకుండా చెప్పాలి. ఓకేనా? బాయ్. సండే ఈవినింగ్ స్నాక్స్ చికెన్ గారెలు. అవి గారెలు, ఇక్కడ చికెన్ కర్రీ. ఈరోజు మా ఈవినింగ్ స్పెషల్ సండే.